మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మేడం, ఈ మధ్య యాంటీ ఏజింగ్ అనేది ఒక కొత్త ట్రెండ్గా మారింది. ఏజ్ కనిపించకుండా లేదా ఏజ్ తగ్గేలా చూసుకోవడం. సో ఈ దిశగా వచ్చిన అధునాతన టెక్నాలజీ గురించి మాకు తెలుస్తారు. గన్ షాట్గా మంచిగా ప్రతి యాంటీ ఏజింగ్ పేషెంట్లో మంచిగా రిజల్ట్స్ తెలిసేది ఏంటంటే బొటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఏజ్ వచ్చిందంటే ఫోర్ హెడ్ ఇలా రైజ్ చేసినప్పుడు మడతలు కనిపిస్తాయి, ఆ గీతలు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఫోర్ హెడ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరి ఫోర్ హెడ్ మీద గీతలు కనిపిస్తాయి. మనం యానిమేట్ చేసినప్పుడు అవి ఇంకా ప్రామినెంట్ అవుతాయి, ఇలా లేపినప్పుడు. లేదంటే స్మైల్ చేసినప్పుడు ఈ కార్నర్స్లో ముడతల్లాగా కనిపించడము, అవి క్రోఫీట్ అంటారు. ఇంకా కొంతమందికి ఒకటే ఆ ఫ్రౌనింగ్ అంటారు, ఒక ఐబ్రోస్ని దగ్గరగా అనుకొని ఇలా గీతలు ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. సో అవి ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ లాగా బాగా గ్రాస్ప్ కనిపించే ప్రాబ్లమ్స్ అండి. అండ్ ఇది ఈజీగా కరెక్ట్ చేయగలిగే ప్రాబ్లం. అంటే చూడంగానే కనిపిస్తాయి, ట్రీట్మెంట్ చేసుకోగానే పోవడం అనేది ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే వెరీ లెస్ ఇన్వేజివ్. అంటే చాలా సింపుల్ ప్రొసీజర్తో, వన్ టైం ప్రొసీజర్తో 6 to 8 months ఈ ప్రాబ్లం గురించి మనం మర్చిపోవచ్చు. అంటే అందరూ అప్రిషియేట్, అంటే చేంజ్ అయ్యింది అని అప్రిషియేట్ చేయగలిగే వెరీ గుడ్ ట్రీట్మెంట్ బొటులినం టాక్సిన్ అనమాట. ఇది ముడతల్ని స్మూత్గా చేసి, కాకపోతే అందరికి ఒక రాంగ్ నోషన్ ఏంటంటే ప్లాస్టిక్ ఫేసెస్ అయిపోతాయి ఇది చేసుకుంటే అనేదండి. మనం ఏమి ఓవరాల్ ఫేస్ని చేయట్లేదు, మీ ఎక్స్ప్రెషన్స్ రాకుండా కూడా అనేది మనం చేయట్లేదు. ప్రాపర్ డోస్లో స్టిల్ మీ మజిల్ మూవ్ అవుతుంది, కానీ అది కనిపించకుండా అనేది ఈ బాడీ ట్రీట్మెంట్లో చేస్తాం. అండ్ యూజువలీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంజెక్షన్స్ లాగా చేస్తాము. అండ్ 10 to 15 ప్రిక్స్లో మోస్ట్లీ ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. అండ్ అది ఒక్కసారిలోనే అయిపోతుంది. 6 to 8 months వరకు మళ్ళీ మీరు డాక్టర్ని చూడక్కర్లేదు. సో ఇది వెరీ గుడ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అండి. ఇది నెక్స్ట్ అది కాకుండా ఫిల్లర్స్ అంటారు. ఫిల్లర్స్ అనేవి ఏంటంటే ముందులో మనం ఏంటంటే ఫిల్లర్స్ అనగానే చాలామంది ఇంజెక్షన్స్ అవి చేసుకుంటే ఏమైపోతుందో, మన ఫేస్ అంతా బెలూన్ లాగా అయిపోతుంది అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ముందులాగా ఇంత వాల్యూమ్ ఇవ్వట్లేదండి పేషెంట్స్కి. రైట్గా ప్రాపర్గా ఇప్పుడు ఏంటంటే చూడంగానే ఇక్కడ కొంతమందికి ఇక్కడ ముడతలు కనిపిస్తాయి, లేదంటే కంటి దగ్గర గుంతల్లాగా ఎక్కువగా కనిపిస్తాయి. మన పాత ఫోటో ఇప్పుడు ఫోటో చూసుకుంటే మనం ఫస్ట్ చూసేది మన చీక్స్ కిందికి జారిపోయినాయి అనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ద ఏజింగ్ సైన్. ప్రతి పేషెంట్కి ఇది చేయాలని నేను కూడా చెప్పను. వాళ్ళకి అది ప్రాబ్లంగా లాగా అనిపిస్తుంది, ప్రామినెంట్గా అనిపిస్తుంది అన్నప్పుడు మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో ఫిల్లర్ అనేది కూడా మనం చేయక్కర్లేదండి. దీంట్లో ఏంటంటే హైలోనిక్ యాసిడ్ బేస్డ్ ఇంజెక్షన్స్ మన స్కిన్లో ఇవ్వడం వల్ల వాల్యూమ్ని, వాటర్ కంటెంట్ని హోల్డ్ చేయడం వల్ల వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి స్కిన్ అనేది షైన్, గ్లో అనేది ఉంటుంది. ఇది కాకుండా స్కిన్ బూస్టర్స్ అంటారు. ఇవి షైన్ ఆఫ్ ద స్కిన్ ఇంక్రీజ్ చేస్తాయి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి ఫిల్లర్స్ లాగా చేస్తాం. బూస్టర్స్ అనేది ఏంటంటే టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్ని బెటర్ చేయడానికి చేస్తుంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద యాంటీ ఏజింగ్ థింగ్. ఇంకా హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటారండి. దీంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో స్కిన్ టైట్నింగ్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్లో కూడా మనం అల్ట్రాసౌండ్ వాడతాం. ఎందుకు? బేబీ స్కాన్ చేయడానికి. సో ఇది సేఫ్ టెక్నాలజీ. సో దట్ మీన్స్ ఇట్స్ అ వెరీ సేఫ్. సో వితౌట్ ఎనీ మచ్ డౌన్ టైమ్ దీన్ని స్కిన్ లిఫ్టింగ్ అంటే పర్టికులర్లీ నాజోలేబియల్ ఫోల్డ్ కానీ, ఈ జా లైన్ మంచి డెఫినేషన్ తెలియడం కానీ, కొంతమందికి బ్రో లిఫ్ట్ అడుగుతుంటారు, అలాంటి ప్లేసెస్ ఇది హైఫూ అనేది ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ వాడుతుంటాం. ఎనర్జీ బేస్డ్ డివైజెస్లో మల్టీపోలార్ ఆర్ఎఫ్ కానీ, సబ్ అబ్లేటివ్ ఆర్ఎఫ్ అని, ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ అనేది, ఓపెన్ పోర్ టెక్స్చర్స్ కానీ, అన్ఈవెన్ టోన్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. ఆర్ లేజర్ టోనింగ్ అనేది. ఇవి లేజర్స్లో మనకి యాంటీ ఏజింగ్లో ఉండే అధునాతనమైన ట్రీట్మెంట్స్. అవి కాకుండా మనకి థ్రెడ్స్ అనేవి ఏంటంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. అంటే కేవలం మనము సూపర్ఫిషియల్ లేయర్లో పెడుతున్నామా, వీళ్ళకి టెక్స్చర్ మాత్రం ఇంప్రూవ్ చేయడానికి, ఫైన్ రింకిల్స్ని కరెక్ట్ చేయడానికి వాడుతున్నామా అన్నప్పుడు మోనో థ్రెడ్స్ అని వాడతాం. లేదు వీళ్ళకి లిఫ్ట్ కావాలి, జారిపోయింది, ఇలా పైకి లాగి పట్టాలి స్కిన్ అన్నప్పుడు కాక్ థ్రెడ్స్ అని ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఒక హుక్స్ లాగా ఉంటాయి థ్రెడ్స్. సో మన స్కిన్ని మజిల్ని పట్టి పైకి లిఫ్ట్ చేసి పెడతాయి. సో ఇది కొద్దిగా డీపర్ లెవెల్లో థ్రెడ్స్ అనేవి. ఈ థ్రెడ్స్ అనగానే మనం కంగారు పడక్కర్లేదు, ఇవి అబ్జార్బబుల్ ఉంటాయి. అంటే అవి పర్మనెంట్గా అక్కడే ఉండిపోవు. మన పెట్టిన మెటీరియల్ మన బాడీ కంపాటబుల్ మెటీరియల్ వేర్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ అండ్ మినిమల్ లోకల్ అనస్థీషియాలో కంఫర్టబుల్గా అయిపోతుంది. యూజువలీ ఇండికేషన్స్ని బట్టి ఇవి దే కెన్ స్టే సమ్వేర్ అరౌండ్ 6 months to 2 years వరకు కూడా ఉంటాయి. అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనగానే ఎవ్రీ వన్ షుడ్ నో, అంటే ఇది ఇంకా పర్మనెంట్, ఇంకా మళ్ళీ చేయించుకోకర్లేదు. ఏజ్ అనేది అవుతూ ఉంటాం. సో స్కిన్లో చేంజెస్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. సో మనం చేసే చేంజెస్ విల్ హెల్ప్. ఈ ట్రీట్మెంట్స్ వల్ల సమ్ అమౌంట్ ఆఫ్ చేంజ్ అనేది మెయింటైన్ అవుతుంది. దానిపైన అడిషనల్గా మనం తర్వాత మళ్ళీ మన అవసరాన్ని బట్టి రిపీట్ చేసుకోకపోతే ఇంకా బాగా
ఏజ్డ్ కనిపిస్తామా అలాంటిది ఏం లేదండి. నెక్స్ట్ సెషన్ మనం చేసుకోలేదంటే కూడా మనం ఏమి ఎక్కువగా ఎక్స్ట్రాగా ఏజ్ అయినట్టు కనిపించడము అలాంటి కాంప్లికేషన్స్ ఏమీ ఉండదు. ఇవి కాకుండా యాంటీ ఏజింగ్లో కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ఏంటంటే ఓరల్గా వేసుకునే కొలాజన్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు మనము. అంటే జాయింట్స్ కోసం కానీ, నెయిల్స్ కోసం కానీ, స్కిన్ హెల్త్ కోసం కానీ కొలాజన్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఇవి కాకుండా రెటినాల్స్, దీంట్లో ఏంటంటే ఫైన్ రింకిల్స్, పోర్స్ ఇవన్నీ కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ రెటినాల్ బేస్డ్ సీరమ్స్ అనేది నైట్ టైం వాడుకోవాలి. ఇంకా స్నేల్ మ్యూసిన్ అనేది కూడా చాలా మంది యాంటీ ఏజింగ్ పరంగా వాడుతున్నారు. సో ఇవన్నీ స్కిన్ కేర్ పరంగా యూజింగ్ సన్ స్క్రీన్, సమ్టైమ్స్ ఓరల్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ మేజర్ ఇష్యూ ఏంటి అనేది మనం టార్గెట్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చార్ట్ అవుట్ చేయాలి. కొంతమంది అంటారు నాకు ఓన్లీ మెడికల్ కావాలి అంటారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని కూడా మనం రీసెట్ చేయాలి. మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇంతే చేయగలమండి, సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్. కొంతమంది వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్, అంటే వీఆర్ రెడీ టు గో ఫర్ బిట్ ఇన్వేజివ్ బట్ లుక్ వెరీ యంగ్, అలా ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ బిట్ ఇన్వేజివ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట.